వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. మంత్రి తానేటి వనిత క్యాంప్ కార్యాలయం వద్ద ఆందోళనకారి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో హోంమంత్రి తానేటి వనిత క్యాంప్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గం 3 మండలాల నుంచి భారీ ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు మంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. హోంమంత్రి తానేటి వనిత క్యాంప్ కార్యాలయానికి ముట్టడించేందుకు ప్రయత్నించారు. క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భారీ క్యాండిల్లను అడ్డుగా పెట్టి అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు హోంమంత్రి తానేటి వనిత క్యాంప్ కార్యాలయం ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి 1500 పెడితే 2 సెంటర్లు ఉన్న అంగన్వాడీ సెంటర్స్ కి ఒక 2 టీచర్లు 2 ఆయములు ఉన్న సెంటర్లకి ఒక్కొక్కరికి 2000 చొప్పున మనకి జగనన్న సురక్షా ప్రోగ్రామ్ స్టాల్ కి ఖర్చు పెట్టాం. అందులో మనకి ఏమైనా రూపాయి వచ్చిందా? రాలేదు. ఎందుకు చేస్తాం? వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తారు, కానీ మన పని మనం చేయాల్సిందే. ప్రభుత్వం ఇన్ని రకాల ధరలు పెరిగిన తర్వాత 26,000 రూపాయలు అడుగుతా ఉన్నాం. ఆయన ఇచ్చిన హామీ ఏంటి? ఈ రోజు తెలంగాణ కంటే అదనంగా ఇస్తామన్నారు. రేపు జనవరి నుంచి తెలంగాణలో 18,000 ఇస్తామన్నారు. 18,000 ఈ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మీకు 16,000 17,000 ఇస్తానంటే మేము కాదంటామా? కానీ ఈ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఎవరు మీరు చర్చలు వచ్చారు కాబట్టి మీరు సమ్మెలోకి వెళ్ళాలని చెప్పడం అంటే మీరందరూ నోరు మూసుకుని బానిసల్లాగా పనిచేయమని చెప్పడం అర్థం. గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనికి వెళ్ళే వాడికి రోజుకి 500 సంపాదించుకుంటా ఉన్నాడు. వాడికి కూడా కొడుకు ఆకలి తీరమైన పరిస్థితి. మన అక్క చెల్లెమ్మలకి కనీసం సైకిల్ కూడా లేదు. మన డబ్బులన్నీ ఆటోలకే ఖర్చు పెట్టి ప్రభుత్వ పథకాల కోసం తిరుగుతా ఉన్నాం. సంవత్సరానికి 1000 రూపాయలు పెంచొచ్చు కదా? సంవత్సరానికి 1000 రూపాయలు పెంచొచ్చు కదా? 1000 రూపాయలు కూడా పెంచలేదు. 5 సంవత్సరాలుగా నష్టపోయాం మేము అందరం కూడా. మరి ఇప్పుడు కూడా నష్టపరుస్తానంటే ఊరుకుంటామా? ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన గ్రాడ్యుయేటీలు కూడా మాకు అన్యాయం జరిగిందండి. పోలీస్ సోదరులందరూ కూడా పెద్దలకి అధికారులకు చెప్తా ఉన్నాం. వీళ్ళందరికీ జీతాలు లెక్కిస్తే కనీసం 2,50,000. 15 రోజులుగా చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి. ఏం చెప్తా ఉన్నాం? మేము శాంతియుతంగానే సమ్మె చేస్తున్నాం. మీరు మా అన్నయ్య క్రిస్మస్ రోజున రోడ్డు మీద ఉన్నాం, ఆదివారం రోజున రోడ్డు మీద ఉన్నాం. మేము శాంతియుతంగా ఉన్నామని మీరు అనుకోవద్దు. మాది రాష్ట్ర సంఘం కాదు, దేశంలో సంఘం. అది మాకు 250 రూపాయలు కూలి పని కానీ ఇక్కడ దాకా వచ్చామంటే పోరాటాలతోనే మేము ముందుకు. నేనున్నాను అని చెప్పింది కామెడీగా టీవీలో స్కోరింగ్ వస్తుంది, కానీ నేనున్నానంటే మాట్లాడవాలి కదా. మరి డిమాండ్ ఏంటో చూడాలి కదా. ఇంకా బొత్స సత్యనారాయణ గారు లాంటి పెద్ద సీనియర్ ఎమ్మెల్యే గారు లాంటి వాళ్ళు ఇంకా 10 రోజులు అడుగుతున్నారంటే దాని మహా ఉద్యమం నేటికి 16 రోజులుగా పెద్ద ఎత్తున సాగుతా ఉంది శాంతియుతంగా. నిన్న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ మహిళా ప్రతినిధుల్ని చర్చలకు పిలిచి ఏ ఒక్క సమస్యని కూడా పరిష్కారం చేయకుండా ఈ పెరిగిన ధరలు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 1 రూపాయి కూడా పెంచేది లేదని తేల్చి చెప్పి వెనక పంపించి మీరు అంగన్వాడీ సెంటర్లు ఓపెన్ చేయాలని చెప్పడం చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. మా వెంట ఉన్నాడు జగన్ అన్నని నమ్మినటువంటి అంగన్వాడీలకి తీవ్ర అన్యాయం చేసినట్టే. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఎమ్మెల్యేలని, మంత్రులు గారిని, ఎంపీలందరినీ కూడా అంగన్వాడీలు సామూహికంగా రాయబారం మీరు మా పక్షాన్ని గెలిపించుకున్నాం. మా నియోజకవర్గంలో ఉన్న మంత్రి గారు, ఎమ్మెల్యే గారు మా సమస్యలను 15 రోజులుగా రోడ్డు మీద ఉంటే మీరెవరూ రాలేదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరందరూ మాకు ఓట్లేయండి, జగనన్న గారిని గెలిపించండి, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామన్నారు. ఆ రోజు చెప్పింది ఏంటి? ఈ రోజు చేస్తున్నది ఏంటి? 4.5 సంవత్సరాలుగా మేము వెయిట్ చేస్తాం. మరి ప్రభుత్వానికి ఎక్స్పైరీ డేట్ అయిపోతున్న సందర్భంలో, మీరు అధికారం కోల్పోతున్న సందర్భంలో మా సమస్యలేమి పరిష్కారం చేయకుండా మీరు దిగిపోవడం సరైనది కాదు అని తాడో పేడో తేల్చుకోవడం కోసం ఈ రోజు కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అంగన్వాడీ ఆయాలు, టీచర్లు సంయుక్త